వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీనం హెల్త్ టిప్స్ అండి. లాస్ట్ పార్ట్ చూస్తే మీకు ఈ పాట అర్థమవుతుందండి. నేను మలేరియా జ్వరం గురించి లక్షణాలు ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పానండి. ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ గురించి నేను కొంచెం చెప్పాను, ఇప్పుడు కొంచెం చెప్తాను. టైఫాయిడ్ జ్వరం ఎలా వచ్చిందని చెప్పానండి. ఓన్లీ ఆహారం వల్ల, కలుషితమైన ఆహారం వల్ల, నీటి వల్ల వస్తుందండి. టైఫాయిడ్ జ్వరం వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయని నేను ఇప్పుడు చెప్తానండి. టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుందనేది కూడా మేము ఇదో డిస్కషన్ చేస్తానండి. టైఫాయిడ్ జ్వరం అనేది ఇప్పుడు రోజు మార్చి రోజు అనేది అది హై ఫీవర్గా వెళ్ళిపోతూ ఉండేదండి. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఈరోజు 100 ఉందనుకో, రేపు 101 ఉండిద్దండి. ఆ తర్వాత రోజు 102 ఉండిద్ది, ఆ తర్వాత రోజు 103 ఉంది. ఇలా స్పైక్ అవుతూ ఉండిద్ది. ఫీవర్ స్పైక్ అంటే హైగా వెళ్ళిపోతూ ఉండిద్ది. ఈరోజు 100 ఉంది, రేపు 100 ఉండడం అలా ఏం జరగదు. ఈరోజు 100 ఉంటుంది, రేపు 101 ఉంటుంది, ఎల్లుండి 102 ఉంటుంది. ఇలా ఎవ్రీడే ఫీవర్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళు నీరసంగా ఉండడం, హెడేక్, విపరీతమైన తలనొప్పి అనేది కూడా వచ్చిందండి. ఇది తలనొప్పి వచ్చింది, కండరాల నొప్పి అంటే మజిల్స్ పెయిన్ అనేది వచ్చిందండి. బాగా బాడీ మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ పెయిన్ వచ్చింది, కండరాల పెయిన్, హెడేక్, మోషన్స్, కడుపు నొప్పితో కలిపి మోషన్స్ వచ్చిందండి. కడుపు నొప్పి మోషన్ నుండి కలిపి వస్తాయి, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కడుపు నొప్పి మోషన్ వచ్చిందండి. కంపల్సరీగా డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. టైఫాయిడ్ జ్వరం ఒక విష జ్వరం అండి. ఇది టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ ఈ 4 వచ్చేసి చాలా చాలా డేంజర్ అండి. మీరు టైఫాయిడ్ జ్వరం వచ్చినా, మలేరియా జ్వరం వచ్చినా, డెంగ్యూ జ్వరం వచ్చినా, ఏ జ్వరం వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ని, ఫీవర్ స్పెషలిస్ట్ ఉంటారండి, వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్కి ఒక్కొక్క డాక్టర్ ఉంటారండి. ఏదైనా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్దాము, ఏదైనా పర్వాలేదని మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే అది మీకు కూడా మంచిది కాదు, అందుకని చెప్తున్నాను. ఎవ్రీ పార్ట్కి, మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటారండి. సో ఇప్పుడు కన్నుకు బాగాలేకపోతే ఐ స్పెషలిస్ట్ అని, ముక్కు బాగాలేకపోతే ఈఎన్టీ సార్ అని, ప్రతిదీ ఉంటారు. మీరు చూసుకోండి. ఫీవర్కి ఫీవర్ స్పెషలిస్ట్ ఉంటారండి, అక్కడికి మాత్రం వెళ్తేనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. చూసుకోండి. అలా ఫీవర్ మారి వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి, వామిటింగ్స్, విరోచనాలు, మోషన్స్, ఖచ్చితంగా మోషన్స్ అవుతాయండి. మీరు చూసుకోండి. అది మీరు బలహీనమైపోతారు, వీక్ అయిపోతారు, బాడీ మీకు సహకరించదు. మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. టైఫాయిడ్లో 2 ఉంటాయండి, టైఫాయిడ్, పారాటైఫాయిడ్. టైఫాయిడ్లో జ్వరం వస్తుంది, పారాటైఫాయిడ్లో కూడా జ్వరం వస్తుందండి. 2 ఉంటాయి. ఇది బ్యాక్టీరియా వలన మాత్రమే వస్తుందండి. అంటే ఫుడ్లోనూ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల మాత్రమే దీనికి కారణం మెయిన్ రండి. వాటి వల్ల వస్తుంది. ఇది ఏమి అంటువ్యాధి కాదంటే ఒకరి నుంచి ఒకరికి ఏమి వ్యాపించదు. కాకపోతే ఒకే దగ్గర అంటే ఒకే ప్లేట్లో ముగ్గురు తింటాం కానీ, ఒకళ్ళు తిన్నది ఇంకొకళ్ళు తింటాం కానీ అలా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? అది ఏం